చైతన్య దిక్సూచి ఛానల్ సుస్వాగతము. అందరికీ నమస్కారం. నేడు ప్రపంచంలో అత్యుత్తమమైన విద్యా విధానాల్లో ఒకటైన జపాన్ ప్రత్యేక విధానం గురించి తెలుసుకుందాం. జపాన్ చిన్న దేశమైనప్పటికీ తన విద్యా వ్యవస్థ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఆ విద్యా విధానంలోని ముఖ్య లక్షణాలు, బలాలు, ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. 1. విద్య అందరికీ ఉచితం. జపాన్లో ప్రాథమికం నుండి హై స్కూల్ వరకు విద్య దాదాపు ఉచితంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఉంటాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లలు చదువుతారు. 2. క్రమశిక్షణకు ప్రాధాన్యం. జపాన్ స్కూళ్లలో మొదట నేర్పేది పుస్తకాల జ్ఞానం కాదు, క్రమశిక్షణ. పిల్లలు సమయానికి రావటం, వరుసలో నిలబడటం, మర్యాదగా మాట్లాడటం మొదలైనవి మొదటి పాఠాలు. 3. ఉపాధ్యాయుల గౌరవం. జపాన్లో ఉపాధ్యాయులను అత్యంత గౌరవంగా చూస్తారు. ఉపాధ్యాయ వృత్తి ఒక ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం. అందువల్ల మంచి ప్రతిభ గలవారు ఈ రంగంలోకి వస్తారు. 4. సిలబస్లో సమతుల్యత. అక్కడి విద్యా విధానం కేవలం సైన్సు, మ్యాథ్స్ పైనే కాదు, ఆర్ట్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్స్ అన్నీ కలిపి ఉంటుంది. సమతుల్య అభివృద్ధి ప్రధాన లక్ష్యం. 5. పరీక్షలకు తక్కువ ప్రాధాన్యం. చిన్న తరగతుల్లో ఎక్కువగా పరీక్షలు ఉండవు. పిల్లలలో ఆసక్తి, నేర్చుకోవాలనే కోరిక పెంపొందించడమే ముఖ్య లక్ష్యం. ఎక్కువ మార్కులు కాకుండా మంచి అలవాట్లు నేర్పించడం ప్రధానంగా ఉంటుంది. 6. స్వచ్ఛతా పాఠాలు. జపాన్ స్కూళ్లలో క్లాస్ రూములను, టాయిలెట్లను విద్యార్థులే శుభ్రం చేస్తారు. దీనివల్ల స్వచ్ఛత, బాధ్యత అనే విలువలు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి. 7. జట్టు భావన, టీమ్ స్పిరిట్. అక్కడ పోటీ కంటే సహకారానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఒక విద్యార్థి వెనకపడితే మిగతా వాళ్ళు కలిసి సహాయం చేస్తారు. దీనివల్ల ఎవరూ ఒంటరిగా మిగిలిపోరు. 8. నైతిక విద్య, మోరల్ ఎడ్యుకేషన్. ప్రతి వారము నైతిక విద్య అనే ప్రత్యేక పాఠం ఉంటుంది. ఇందులో నిజాయితీ, మర్యాద, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలు నేర్పుతారు. 9. జీవిత నైపుణ్యాలు. చిన్నప్పటి నుంచి వంట, తోట పని, స్వచ్ఛత, గుంపులో పనిచేయడం వంటి జీవన నైపుణ్యాలు నేర్పుతారు. ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 10. గ్లోబల్ దృష్టి. జపాన్ స్కూళ్లలో ఇంగ్లీషు మరియు ఇతర భాషలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ప్రపంచంలో కలిసిపోవాలంటే భాషలు, టెక్నాలజీ రెండూ అవసరమని వారు బాగా అర్థం చేసుకున్నారు. క్లుప్తంగా చూస్తే జపాన్ విద్యా విధానం కేవలం చదువు మాత్రమే కాదు, క్రమశిక్షణ, విలువలు, నైపుణ్యాలు, సమానత్వం, స్వచ్ఛత, జట్టు భావన అన్నీ కలిసి ఉంటుంది. అందుకే ఆ చిన్న దేశం జపాను ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు జపాన్ గురించి చిన్న కవిత. చిన్నదైన చిత్తశుద్ధి కల దేశం జపాన్, ప్రకృతి విపత్తులకైనా లొంగని ఆ దేశం. విద్యను ఆయుధమై పట్టుకున్న ప్రజలు క్రమశిక్షణలో గెలిచారు. ప్రపంచపు ఒడుదుడుకులను పాఠశాల నుంచే నేర్పిన శ్రమకు గౌరవం. సమాజమే ముందని చూపిన జీవన మార్గం. పరిశ్రమలలో లోకంలో నాణ్యతకు చిహ్నం. రోబోటిక్స్ విజ్ఞానములో జపాను సింహభాగం. మర్యాద, సమయపాలన వారి నిజమైన రూపం. ప్రపంచానికి ఆదర్శం వారి జీవన స్వరూపం. చిన్న దేశమైన జపాన్ను చూస్తే తెలుస్తుంది, విద్యా, కృషి, నిజాయితీ ఉన్న చోటే మహోన్నతి వెలుస్తుందని.